अस्सलाम वालेकुम అందరికీ నమస్కారం। మీరు చూస్తున్నది టీటీ న్యూస్ కేఎన్ఆర్। మే 8, 2024 రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో జరగనున్న బీజేపీ సంకల్ప యాత్ర సభకు ఈరోజు దేశ ప్రధాని గౌరవ మోడీ గారు వస్తున్న ధర్మిల కరీంనగర్ నుండి బీజేపీ శ్రేణులు అధిక సంఖ్యలో బస్సులలో బయలుదేరడం జరిగింది। అందులో భాగంగా బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి జాడి బాలరెడ్డి గారి ఆధ్వర్యంలో 18, 19వ డివిజన్ల నుండి బీజేపీ నాయకులు కార్యకర్తలతో మహిళా నాయకులు కార్యకర్తలతో బస్సులో బయలుదేరడం జరిగింది। వారు వెళ్లే ముందు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మోడీ గారి సంకల్ప సభ విషయమై మాట్లాడడం జరిగింది। వారి మాటల్లోనే విందాం। చూసే ముందు దయచేసి ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి। ఇది మనందరి ఛానల్। ఈ ఛానల్ అభివృద్ధికి మీ సబ్స్క్రైబే దోహదపడుతుంది, సహకరించండి। రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఈరోజు మోడీ గారి ఆధ్వర్యంలో విజయ సంకల్ప సభ నిర్వహిస్తున్న ధర్మిల ఈరోజు కరీంనగర్ నుండి బీజేపీ శ్రేణులు బయలుదేరుతున్నటువంటి దృశ్యాన్ని మీరు చూస్తున్నారు। అందులో భాగంగా ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి జాడి బాలరెడ్డి గారి ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు మహిళా నాయకురాళ్ళు బయలుదేరుతున్నటువంటి దృశ్యాన్ని, బస్సులో వెళ్తున్నటువంటి దృశ్యాన్ని మీరు చూస్తున్నారు। जय श्री राम, భారత ప్రధాని जय श्री राम, जय श्री राम, जय 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 माता, भारत माता के, भारत माता के। బండి సంజయ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, బండి సంజయ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి। విజయ సంకల్ప సభకు దేశ ప్రధాని శ్రీ మోడీ గారు రాబోతున్న ధర్మిల కరీంనగర్ నుండి బీజేపీ శ్రేణులు బయలుదేరుతున్నటువంటి దృశ్యం, బస్సులో వెళ్తున్నటువంటి దృశ్యం। ఆ బస్సును ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి జాడి బాలరెడ్డి గారు జెండా ఊపి ప్రారంభిస్తున్నటువంటి దృశ్యాలను మీరు చూస్తున్నారు। जिंदाबाद, బీజేపీ जिंदाबाद, కమలంపు గుర్తుకే, కమలంపు గుర్తుకే, కమలంపు గుర్తుకే, నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, బండి సంజయ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి। భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం। బీజేపీ जिंदाबाद, जिंदाबाद। పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ గారికి ఈరోజు విజయ సంకల్ప యాత్ర నిర్వహిస్తున్న సందర్భంగా ఇట్టి విజయ సంకల్ప యాత్ర వేములవాడ ఏదైతే రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ప్రాంగణంలో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది। ఇట్టి కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి కరీంనగర్ పార్లమెంటు బండి సంజయ్ గారికి మద్దతుగా ఈరోజు ఈ కరీంనగర్ పార్లమెంటు మళ్ళొక్కసారి కూడా ఈ అభ్యర్థిని కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ని గెలిపించే విధంగా కూడా ఈరోజు దిశానిర్దేశం చేయనున్నారు। ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున కూడా మనం 18వ డివిజను ఈ డివిజన్ తరఫున కూడా బూత్ అధ్యక్షులు 5 అధ్యక్షులు కూడా పింగిలి ప్రతాప్ రెడ్డి గారు, అదేవిధంగా మహేశ్వర్ రెడ్డి గారు, విష్ణు ప్రసాదరావు గారు, నాంపల్లి శంకర్ గారు, అదేవిధంగా ఈ యొక్క లక్ష్మీనారాయణ గారు, వీరు 5 ఆధ్వర్యం లోపల కూడా ఈరోజు ఇక్కడ నుండి 18 నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా మేము తరలి వెళ్ళడం జరుగుతుంది। ఈ యొక్క కార్యక్రమంలో నరేంద్ర మోడీ గారు మళ్ళొక్కసారి కూడా ఈ ప్రధానమంత్రి కావాలి, అదేవిధంగా నరేంద్ర మోడీ గారితోనే ఈ యొక్క భారతదేశం రూపురేఖలు మారుతాయి। ఈరోజు ప్రపంచం మొత్తం కూడా నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వాన్ని కోరుకుంటుంది।
అమెరికా లాంటి దేశాలు కూడా పెద్ద పెద్ద దేశాలు కూడా ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికే ఈ భారతదేశ ప్రజలకు సూచిస్తున్నారు. బయటి దేశాల వారు చూస్తున్నారు. మోడీ గారికే మీరు ఓటేయండి, మోడీ గారికి ఓటేసినట్టుంటేనే మీ దేశం బాగుపడుతుంది, మీ దేశం లోపల ఏదైతే పేదరికం ఉందో పేదరికం నిర్మూలించబడుతుంది అని వారే బయట దేశాల వారు కూడా ఈ యొక్క భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ప్రోత్సహిస్తున్నారు. కాబట్టి ఈ దేశ ప్రజలు కానీ డివిజన్ ప్రజలు కానీ నేను మళ్ళొక్కసారి కూడా వీళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఖచ్చితంగా మనందరం కూడా ఈ యొక్క మోడీ గారిని మళ్ళొక్కసారి ప్రధానమంత్రి చేసే విధంగా మనందరం కూడా ఈ డివిజన్కి సంబంధించిన ప్రజలందరూ కూడా అత్యధిక మెజార్టీతో ఓట్లు వేసి ఈ కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారిని గెలిపించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను ఒక్కసారి మొన్న మాట్లాడినటువంటి ఏదైతే అద్దెంకి దయాకర్ గారు ఇది ఆదిలాబాద్ జిల్లాలో ఒక సభలో మాట్లాడుతూ మోడీ గారిని అదేవిధంగా అమిత్ షా గారిని నానా దుర్భాషలాడుతూ కూడా చాలా ఒక దుర్భాషలాడిన మాటలు మేము వాటిని పూర్తిగా కూడా బీజేపీ పార్టీ పక్షాన ఖండిస్తున్నాం. ఎందుకంటే ఒక దయాకర్ గారు మీ యొక్క నోరు ఉంది కదా అని ఒక నాలుక మీకు ఉందని కానీ ఇష్టం ఉన్నట్టు ఈరోజు మోడీ గారిని ప్రపంచమంతా గర్విస్తుంటే ప్రపంచమంతా ప్రేమిస్తుంటే అవినీతి ఆరోపణ లేని వ్యక్తిని ఈరోజు ప్రపంచమంతా గర్విస్తూ ప్రేమిస్తే మీరు మాత్రం ఒక మోడీ గారిని అమిత్ షా గారిని దుర్భాషలాడము చాలా సిగ్గుచేటు మీకే. అది ఒక కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకోవాలి, రేవంత్ రెడ్డి గుర్తుంచుకోవాలి. ముఖ్యమంత్రి ఏవైనా సూటిగా నేను ప్రశ్నిస్తున్నా. ఇదే అద్దెంకి దయాకర్కు నువ్వు ఎమ్మెల్సీ ఇస్తానన్నావు, అదేవిధంగా ఎంపీ ఇస్తానన్నావు, ఎమ్మెల్యే ఇస్తానన్నావు. ఏది కూడా ఆయనకు అవకాశం ఇవ్వకుండా అద్దెంకి దయాకర్ అడ్డం పెట్టుకొని నువ్వు ఇలా మోడీ గారిని కానీ శ్రీరాముని కానీ సీతాదేవిని కానీ అదేవిధంగా అమిత్ షా గారిని కానీ మీరు తిట్టిపిస్తున్నారు, దుర్భాషలు ఆడిపిస్తున్నారు. అది నీకు చాలా కూడా ఏదైతే నువ్వు ఊహించుకుంటున్నావో నీ యొక్క రోజులు దగ్గర పడ్డాయి. అదే విధంగా గతంలో కూడా కేసీఆర్ కానీ ఇంకా రకరకాల రాజకీయ నాయకులు కూడా మోడీ గారిని అది దుర్భాషలు ఆడడం వల్ల వారికే నష్టం జరిగింది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటే మంచిది. ఈ యొక్క అద్దెంకి దయాకరు నీ జీవితం క్లోజ్ అయిపోయింది, నీ యొక్క రాజకీయ జీవితమే దీంతో సమాప్తమైంది. నువ్వు గుర్తుంచుకో, నిన్ను వాడుకుంటా కూడా నేను పెద్ద ఎత్తున కూడా నేను వాడుకుంటా కూడా కాంగ్రెస్ పార్టీ నీ యొక్క భవిష్యత్తును నాశనం చేస్తున్నదని గుర్తుంచుకోవాలని నేను మాట్లాడుతూ అద్దెంకి దయాకరు మళ్ళీ నిన్ను ఒక్కసారి కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా మాట్లాడేసుకో. అమిత్ షా గారిని కానీ మోడీ గారిని విమర్శించే స్థాయి నీది కాదు. నీ యొక్క నువ్వు గ్రామాన కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ బీజేపీ నాయకులు కార్యకర్తలు కానీ నేను ఉరికిచ్చే రోజులు వస్తాయి. నేను వాడవాడకు పోయినప్పుడు నువ్వు ఏదైతే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ తరఫున వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కూడా నేను తరిమి కొడతారని ఈ సందర్భంగా తెలియజేస్తూ మళ్ళొక్కసారి కూడా ఈ యొక్క డివిజన్ ప్రజలందరికీ కూడా నేను మళ్ళొకసారి కూడా ఈ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఖచ్చితంగా కూడా మోడీ గారికి మళ్ళొకసారి అవకాశం ఇద్దాం. మూడవసారి ప్రధానమంత్రి చేసే విధంగా మన అందరం కూడా కంకణబద్ధమైన నాయకులు కార్యకర్తలు మహిళలు కూడా అందరం కూడా ప్రతి ఇంటికి వెళ్తూ కూడా మనందరం కూడా మోడీ గారి సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాల గురించి వివరిస్తూ కూడా మళ్ళొకసారి మోడీ గారిని కోరుకొని మన యొక్క ఈ యొక్క విజయ సంకల్ప యాత్రను ఈరోజు పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కీ. గౌరవ దేశ ప్రధాని మోడీ గారి విజయ సంకల్ప సభకు బస్సులో బయలుదేరినటువంటి నాయకులు, బీజేపీ పార్టీ మహిళా నాయకులు, మహిళలు అధిక సంఖ్యలో బస్సులో వెళ్తున్నటువంటి దృశ్యం. కరీంనగర్ నుండి వేములవాడ వరకు కూడా వారికి సదుపాయాలు అధికంగా లేకపోయినా ఇబ్బంది ఏర్పడినా వెనుకాడకుండా వెళ్తున్నటువంటి దృశ్యం. బస్సు బయలుదేరుతున్నటువంటి దృశ్యాన్ని మీరు చూస్తున్నారు. బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి జాడి బాలరెడ్డి గారి ఆధ్వర్యంలో బస్సులో గౌరవ మోడీ గారి విజయ సంకల్ప సభకు బయలుదేరుతున్నటువంటి దృశ్యాలను మీరు చూడడం జరుగుతుంది. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. ఇది మనందరి ఛానల్. ఈ ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి. మీ సహకారాన్ని మాకు అందించండి. మరిన్ని వార్తా కథనాలను మీకు అందించడానికి మీ సబ్స్క్రైబే మాకు దోహదపడుతుంది. ఛానల్ అభివృద్ధికి కూడా మీ సబ్స్క్రైబే మాకు దోహదపడుతుంది. దయచేసి మాకు సహకరించండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చూస్తున్న వీడియో కింద సబ్స్క్రైబ్ అని రాసిన దాన్ని ఒక్కసారి నొక్కండి. ఇదివరకు నొక్కని వాళ్ళు మాత్రమే. అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం.